బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన మహిపాల్ ఆవుపై పెద్దపులి దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని పులి సంచరిస్తున్నట్లుగా ఆనవాళ్లను గుర్తించారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు సమీప గ్రామస్తులు భయపడుతున్నారు. పెద్దపులి సంచారంతో రామారెడ్డి మాచారెడ్డి మండలాల అటవీ ప్రాంతాల్లో భారీగా ఫారెస్ట్ అధికారులు మోహరించి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. పశువుల కాపర్లు వ్యవసాయ పనులకు వెళ్లేవారు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన మహిపాల్ ఆవుపై పెద్దపులి దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెలైట్. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం అక్కడి ప్రజలకు భయాందోళన గుర్తిస్తుంది. ఒక ఆవుపై పెద్దపులి దాడి చేసినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పెద్దపులిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కొమరంభీం జిల్లా సిర్పూర్ అటవీ ప్రాంతం నుండి నిజామాబాద్ జిల్లా సిరికొండ కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోకి 4 రోజుల క్రితం ఆ పెద్దపులి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా దాని జాడలు కామారెడ్డి జిల్లాలో కనిపించాయి. రామారెడ్డి మండలం స్కూల్ తాండా ఏరియాలో మగ పులి నిన్న ఆవును చంపి తిన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే పులి జాడ పసిగట్టేందుకు ట్రాక్ కెమెరాలు కూడా అమర్చారు. కల్వాల్ టైగర్ రిజర్వ్ నుండి కూడా ప్రత్యేక బృందాన్ని కూడా రప్పించినట్లుగా తెలుస్తుంది. స్థానిక అధికారులతో కలిసి సమీప గ్రామంలోని ప్రజలు అప్రమత్తం చేశారు. ఉదయం 6 గంటల లోపు, అలాగే సాయంత్రం 6 గంటల లోపు, ఉదయం 6 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత అధిక ప్రాంతానికి ఒంటరిగా వెళ్లవద్దని కూడా ఫారెస్ట్ అధికారులుగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే మహారాష్ట్రలోని తౌడోబా అభయారణ్యం నుండి వచ్చిన మగపులి రెండేళ్ల క్రితం సిర్పూర్ అడవుల్లో కనిపించింది. అయితే దానికి అధికారులు S12 గా పేరు పెట్టారు. అయితే ఆ తోడు ఆవాసం కోసం గతేడాదిగా అన్వేషిస్తున్న పులి మార్గమధ్యంలో పశువులను చంపి ఆకలి తీసుకుంటోంది. అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ కమ్మర్పల్లి అటవీ ప్రాంతంలో పులి రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ ప్రాంతంలో గడ్డి మైదానం ఎక్కువ ఉంటుంది. కృష్ణ దిక్కులు సంచారం అధికంగా ఉండడంతో వ్యాఘ్ర కదలికలు కూడా చురుగ్గా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇటు కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి ఒక ఆవుని
పులి చంపడంతో కూడా అక్కడ ప్రజలు అప్రతిపతంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎవరైనా ఒంటరిగా వెళ్ళవద్దని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారులు పెద్ద పులిని పట్టుకునే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపిండ్రా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేమండి. సార్, ఒకవేళ పాయిజన్ ఉంటే ఆ టైగర్ పరిస్థితి ఏముంటుంది సార్? ఒకవేళ పాయిజన్ బాడీ మీద టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి, టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక ఫర్దర్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు, టైగర్ని రెస్క్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది. ఇట్ ఎనీ టైం పక్కనే ఈ మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్ అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని